ఫంగస్‌లో మనకి నెక్స్ట్ క్లాసొచ్చేసి ఆస్కోమైసిట్స్ అన్నమాట. సో, ఆస్కోమైసిట్స్‌ని కామన్‌గా మనం ఏమంటామంటే సాక్ ఫంగై అంటామన్నమాట. సో, ఆస్కోమైసిట్స్‌కి ఇంకో పేరు ఏం పేరంటే సాక్ ఫంగై. అదే విధంగా ద ఆస్కోమైసిట్స్ ఆర్ మోస్ట్‌లీ మల్టీ సెల్యులర్. కామన్‌గా ఇవి మల్టీ సెల్యులర్‌గా ఉంటాయి. జనరల్‌గా ఫంగై అనేది మనకు మల్టీ సెల్యులర్‌గానే ఉంటుంది. అదే విధంగా ఆస్కోమైసిట్ అనే క్లాస్ కూడా మల్టీ సెల్యులర్‌గానే ఉంటుంది. బట్ రేర్‌లీ యూనిసెల్యులర్. అదేంది యూనిసెల్యులర్‌గా ఉండేదంటే ఈస్ట్ అన్నమాట. ఇందాక మీకు స్టార్టింగ్‌లో చెప్పినట్లు ఈస్ట్ అనేది యూనిసెల్యులర్ ఫంగై. దాన్ని మనం ఏమంటాం సెకారోమైసిస్ అంటామన్నమాట. సో, ఈస్ట్ అనేది ఏ క్లాస్ ఆఫ్ ఫంగస్‌కి చెందుతుంది అనంటే ఆస్కోమైసిట్స్ అన్నమాట. ఆస్కోమైసిట్స్‌లో ఈస్ట్ అనే వర్గం మాత్రం యూనిసెల్యులర్‌గా ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా మల్టీ సెల్యులర్‌గానే ఉంటాయన్నమాట. సో, పెనిసిలియం మనకు పెనిసిలిన్ వస్తుందని చెప్పాను కదా! యాంటిబయోటిక్కు. అది ప్రొడ్యూస్ చేసే పెనిసిలియం అనేది ఏ క్లాస్ ఆఫ్ ఫంగస్‌కి చెందుతుందంటే ఆస్కోమైసిట్‌కి. అదే విధంగా ఈస్ట్ అనేది కూడా దేనికి చెందుతుంది? ఆస్కోమైసిట్స్‌కొస్తుందనమాట. తర్వాత ఆస్కోమైసిట్స్ అన్నీ కూడా సాఫ్రోఫైటిక్ నేచర్‌లో ఉంటాయి. అదే విధంగా డీకంపోజ్ చేస్తాయన్నమాట. డీకంపోజ్ అంటే ఏంటంటే కుళ్ళింపజేసి వాటి మీద బతుకుతూ ఆహారంగా తీసుకుంటాయన్నమాట. అందుకే డీకంపోజర్స్ అన్నమాట. అదే విధంగా కొన్ని పారాసైటిక్‌గా గూడా ఉంటాయి. అంటే ఆర్గానిజంలో ఇన్ఫెక్ట్ అయ్యి ఆర్గానిజం లోపల నుంచి ఫుడ్ అవి తీసుకుంటూ ఉంటాయి. అంటే పారాసైటిక్‌గా ఉంటాయన్నమాట. కొన్ని కోప్రోఫిల్లస్ అన్నమాట. కోప్రోఫిల్లస్ అంటే ఏంటంటే ఎక్స్‌క్రిటరీ మెటీరియల్ ఏదైతే ఉందో కౌ డంగ్ అటువంటి వాటి మీద గ్రో అవుతూ ఉంటుందన్నమాట. సో, కొన్ని సాఫ్రోఫైటిక్ ఉంటాయి. కొన్ని డీకంపోజర్స్‌గా ఉంటాయి. పారాసైటిక్‌గా ఉంటాయి. కొన్ని కోప్రోఫిల్లస్‌గా ఉంటాయన్నమాట. ఏవి ఆస్కోమైసిట్‌కి సంబంధించినవన్నమాట. నెక్స్ట్ మైసీలియం ఈస్ బ్రాంచ్డ్. సో, ఇక్కడ ఆస్కోమైసిట్స్‌లో మైసీలియం అనేది ఎలా ఉంటదంటే బ్రాంచింగ్ ప్యాటర్న్‌లో ఉంటుందనమాట. సో, ఆస్కోమైసిట్‌లో ఉండేటువంటి మైసీలియం లేదంటే హైపే అనేది ఎలా ఉంటుంది? బ్రాంచింగ్ ప్యాటర్న్‌లో ఉంటుంది. అదే విధంగా సెప్టేట్. సెప్టేట్ అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా అసెప్టేట్. ఏది మన ఫైకోమైసిట్స్. బట్ ఆస్కోమైసిట్స్ మాత్రం సెప్టేట్. అంటే మైసీలియము లేదంటే హైపేలో సెల్‌కి ఇంకొక సెల్‌కి దాని వెనక సెల్‌కి మధ్య సెపరేట్ వాల్ అనేది ఉంటుందనమాట. అందుకే ఇది సెప్టేట్ నేచర్‌లో ఉంటుందనమాట. సో, మైసీలియం అనేది బ్రాంచ్డ్‌గా ఉంటుంది. అదే విధంగా సెపరేట్ సెల్‌కి మధ్య ఒక సెపరేషన్ వాల్ అనేది ఉంటుందనమాట. అందుకని ఇది నాట్ సినోసైటిక్ అనమాట. ఇది యూనిసెల్యులర్ గాని, యూనిసెల్యులర్ అండ్ యూనిన్యూక్లియేట్ అనమాట. ప్రతి ఒక్క సెల్‌లో ఒక న్యూక్లియస్ అనేది ఉంటుంది. నాట్ సినోసైటిక్. అదే విధంగా అసెక్సువల్ స్పోర్స్ ఆర్ కొనిడియా. ఆస్కోమైసిట్స్‌లో అసెక్సువల్‌గా ఫార్మ్ అయ్యేటువంటి స్పోర్స్‌ని ఏమంటామంటే కొనిడియా అంటామనమాట. అండ్ ఈ కొనిడియల్ స్పోర్స్ అనేటివి అసెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇవి ఎక్సోజీనస్‌గా ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. ఆన్ స్పెషల్ మైసీలియం కాల్డ్ కొనిడియో స్పోర్స్ అనమాట. అంటే మైసీలియంలో ఉండేటువంటి కొనిడియో స్పోర్స్ అనే ప్లేస్ నుంచి ఈ కొనిడియా అనే అసెక్సువల్ స్పోర్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఈ కొనిడియానే జెర్మినేట్ అయ్యి మనకి మైసీలియంను ప్రొడ్యూస్ చేస్తామనమాట. అదే సెక్సువల్ స్పోర్స్ అనేటివి ఏమంటామంటే ఆస్కోస్పోర్స్ అంటామనమాట. సెక్సువల్ స్పోర్స్ ఏంటివి? ఆస్కోస్పోర్స్ అన్నమాట. సో, అసెక్సువల్ స్పోర్స్ కొనిడియా. సెక్సువల్ స్పోర్స్ వచ్చేసి ఆస్కోస్పోర్స్ అన్నమాట. ఇవెక్కడ ప్రొడ్యూస్ ఇవి కూడా ఎండోజీనియస్‌గా ప్రొడ్యూస్ అవుతాయి. దేంట్లో ప్రొడ్యూస్ ఆస్కైలో ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. సో, ఆస్కైలోంచి ఎండోజీనియస్‌గా ప్రొడ్యూస్ అయ్యేటువంటి సెక్సువల్ స్పోర్స్ ఏంటి? ఆస్కో స్పోర్స్ అన్నమాట. సో, దీస్ ఆస్కై అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూటింగ్ బాడీస్ కాల్డ్ ఆస్కోకార్ప్స్ అన్నమాట. సో, ఇవి డిఫరెంట్ ఫ్రూటింగ్ బాడీస్‌గా అరేంజ్ అయ్యి ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే ఆస్కోకార్ప్స్ అన్నామన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏందంటే సెక్సువల్ స్పోర్స్ అనేటివి దేని నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? స్పోర్స్ అనే ఫ్రూటింగ్ బాడీస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో, వీటికి ఎగ్జాంపుల్స్‌గా తీసుకున్నట్లయితే మనకి ఆస్పర్జిల్లస్. సో, ఆస్పర్జిల్లస్ అనేది ఎగ్జాంపుల్ అన్నమాట. ఆస్పర్జిల్లస్ నైగర్ అంటామన్నమాట. జనరల్‌గా మనకి ఆహ్, యూజ్ అయ్యేటువంటి ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఎక్కువుంటుందన్నమాట. అదే విధంగా క్లావిసెప్స్ కూడా ఇంపార్టెంట్. అదే విధంగా న్యూరోస్పోరా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. న్యూరోస్పోరా అనేది మనం జనరల్‌గా జెనెటిక్ స్టడీస్‌కి యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. సో, ఎక్స్‌టెన్సివ్‌లీ యూజ్డ్ ఇన్ బయోకెమికల్ అండ్ జెనెటిక్ వర్క్స్ కోసం మనం యూజ్ చేస్తామన్నమాట. సో, న్యూరోస్పోరా, ఆస్పర్జిల్లస్ అదేవిధంగా క్లావిసెప్స్ ఇవన్నీ కూడా మనకి ఆస్కోమైసిటిస్ అనే క్లాస్ కిందకి వస్తాయన్నమాట. ఫంగస్‌లో ఆస్కోమైసిటిస్ కిందకి ఏమేమి వస్తాయి? ఆస్పర్జిల్లస్, క్లావిసెప్స్, న్యూరోస్పోరా. న్యూరోస్పోరా అనేది జెనెటిక్ స్టడీస్‌లో, బయోకెమికల్ స్టడీస్‌లో ఎక్కువ యూజ్ చేస్తాం. జెనెటిక్ స్టడీస్‌లో మ్యాపింగ్ పర్పస్ కోసం అంటే హాప్లాయిడ్ ఆర్గానిజమ్స్ అంటే మనకి డిప్లాయిడ్, హాప్లాయిడ్. డిప్లాయిడ్ అంటే ప్రతి సెల్‌లో న్యూక్లియస్‌లో 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట. అలా కాకుండా సెల్ యొక్క న్యూక్లియస్‌లో సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే వాటిని హాప్లాయిడ్స్ అంటాం. ఆ హాప్లాయిడ్ ఆర్గానిజమ్స్‌లో జెనెటిక్ మ్యాపింగ్ అంటే ఏ జీను ఏ క్రోమోజోమ్ మీద ఏ ప్లేస్‌లో ఉంది అని స్టడీ చేయడాన్ని జెనెటిక్ మ్యాపింగ్ అంటాం. ఆ జెనెటిక్ మ్యాపింగ్ స్టడీస్‌లో ఈ న్యూరోస్పోరా అనేది బాగా మనకి యూజ్ అవుతుందన్నమాట. అదే విధంగా మెనీ మెంబర్స్ లైక్ మోరిల్స్, అదే విధంగా
ట్రఫిల్స్ అవి గూడా ఆస్కోమైసిట్‌కి చెందినవన్నమాట. ఇది ఎడిబుల్ అన్నమాట. అండ్ దే ఆర్ డెలీషియస్. బాగా తినడానికి రుచికరంగా గూడా ఉంటాయన్నమాట అవి. డెలిషియస్ లాగా ఉంటాయన్నమాట. సో, మోరెల్స్ అండ్ ట్రఫిల్స్ అనేటివి ఎడిబుల్ అన్నమాట. ఇవి డెలీషియస్‌గా ఉంటాయి. ఇది ఆస్కోమైసిటిస్‌కి సంబంధించినదన్నమాట.